ఆలగడ్డ ప్రాంతంలో ఏ గ్రామంకి వెళ్ళినా ఏ మండలంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బయటికి వచ్చి ఏ విధంగా ఈ 5 సంవత్సరాలు ఎటువంటి పని కాకుండా ఇబ్బందులు పన్నారో అవన్నీ కూడా మాకు చెప్పడము, మా మీద నమ్మకంతో మళ్ళీ మేము ప్రభుత్వంలోకి వస్తే ఆ పనులన్నీ కూడా చేస్తామని ఒక నమ్మకంతో మాకు అందరూ కూడా సమస్యలు చెప్పుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా రుద్రవరం మండలంలో మరి ఎరుగుడుదిన్న చుట్టుపక్కల గ్రామాలు ఉన్న మాచనపల్లె ఇటువంటి గ్రామాల్లో కూడా ఇప్పుడు మాచనపల్లెలో కూడా ప్రజలు కూడా మాకు ఒక వ్యక్తి సంతకం పెట్టకపోతే ఇక్కడ ఎమ్మెల్యే కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఏదైతే ఒక వ్యక్తికి అప్పచెప్పినారు ఆ వ్యక్తి సంతకం లేకపోతే మాకు ఇక్కడ లోన్లు రావు, స్థలాలకు పట్టాలు రావు, బిల్డింగులు రావు, ఏమీ రాకుండా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి కూడా ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరికైతే నేను మాట ఇస్తున్నానో, ఎవరికైతే పట్టాలు లేవో వాళ్ళందరికీ వాళ్ళు ఇల్లు కట్టించుకోయింటే ఆ స్థలంలోనే వాళ్ళకి పట్టాలు ఇప్పించే బాధ్యత నాదని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా నేను మాట ఇస్తున్నాను. అంతేకాకుండా స్థలాలు ఇల్లు లేని వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా స్థలము, ఒకవేళ ప్రభుత్వం భూమి లేకపోతే ప్రభుత్వమే రైతుల దగ్గర నుంచి భూమి కొనుగోలు చేసి ఉన్న రేటు కన్నా 2 రెట్ల రేటు ఎక్కువనే కొనుగోలు చేసుకొని వాళ్ళకి స్థలం ఇప్పిస్తే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తప్పుడు ప్రచారాలు చేసుకొని తిరుగుతున్నారో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన ఆలగడ్డ ప్రాంతంలో రేపు ఎర్రగుంట్ల తర్వాత గోవిందపల్లె గ్రామంకి సంబంధించిన రైతులతో మాట్లాడడానికి రేపు ఒక ప్రోగ్రాం పెట్టుకోబోతున్నారంట. మరి మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నప్పుడుగా ప్రజల్లో మేము కూడా భాగస్వాములు కాబట్టి మేము కూడా కలవడానికి మాకు కూడా అన్ని విధాలుగా హక్కు ఉంటుంది. సో మేము కూడా కలిసి ఏం లేదు, ఎరుగుడుతున్న చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఏదైతే ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ ఈ రైతులకి నీళ్ళు వదలడానికి చందాలు వేసుకొని డబ్బులు ఇవ్వమని చెప్పి అడిగిందో అది కొంచెం డిస్కౌంట్ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పిస్తారేమో, కొంచెం డబ్బులు ఏమైనా తగ్గించగలుగుతారేమో, రైతులు ఇబ్బందులు పడుతున్నారు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఏమైనా కొంచెం డబ్బులు తగ్గిస్తే ఆ డబ్బులంతా తీసుకుపోయి ఆయనకే అప్పచెప్పి నీళ్ళు వదిలించుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి అడగడానికి పోదామని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే ఎట్లాగో మీరు డబ్బు తీసుకోకుండా ఏ పని చేయలేకపోతున్నారు, డబ్బు తీసుకోకుండా రైతులకు నీళ్ళు వదలలేకపోతున్నారు, కమిషన్లు తీసుకోకుండా రైతులకే కాదు ఎవరికి కూడా మేలు చేయలేకపోతున్నారు. కాబట్టి ఇంకా కర్మగాలి డబ్బులే ఇచ్చి పని చేయించుకుందామని మేమే స్వయంగా పోయి డిస్కౌంట్ అడుగుదామని జగన్మోహన్ రెడ్డిని కలుద్దామని చెప్పి మేమందరం కూడా అనుకుంటున్నాం. ఎంత సిగ్గుచేటంటే నిన్నటికి నిన్న ఆలగడ్డలో ఎప్పుడు లేని విధంగా గాంజాయి దొరికింది. మా కర్మ కొద్దీ ప్రచారంకి పోతున్నప్పుడు మా కళ్ళ ముందరే చిన్న చిన్న పిల్లలు 14-15 సంవత్సరాల పిల్లలు గాంజాయి కొడుతున్నారు. ఏంది ఇది గాంజాయి ఇంత విచ్చలుడిగా ఎక్కడ దొరుకుతుంది అంటే చూస్తున్నాం. ఎక్కడి నుంచి దొరుకుతుందో, ఎవరు సప్లై చేస్తున్నాడో అందరికీ తెలిసిందే. ఈరోజు గాంజాయి డ్రగ్స్ పిల్లలకి అందజేసేటట్టుగా ఈ ప్రభుత్వం భయము ఏ విధంగా పెట్టుకోకుండా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ గాంజా అమ్మేయడానికి చేస్తున్నారు అంటే ఇది ఎవరు తప్పు, ఎవరి దగ్గరుండి చేపిస్తున్నారు? యువతకి ఉద్యోగాలు ఇప్పిస్తారని ఓట్లు వేయించినారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి. యువతకి మేలు జరుగుతుంది, భవిష్యత్తు బాగుంటుందని ఓట్లు వేసినారు జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ ఈ ప్రభుత్వం ఏం చేసింది, వాళ్ళకి గాంజాయి డ్రగ్స్ అలవాటు చేసి యువతని యువత వచ్చి మాకు ఉద్యోగాలు ఏవి అని అడుగుతారేమో అని చెప్పి వాళ్ళందరినీ కూడా మత్తులో పెట్టేస్తున్నారు. నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే అంటున్నారు, ఆలగడ్డలో 15, 14, 15 సంవత్సరాల నుంచి చిన్న చిన్న పిల్లలు కూడా మత్తుకు అలవాటు పడ్డారు, ఏం చేయలేకపోతున్నాం మేడం అని చెప్పి నాకు చెప్తున్నారు. ఎంత నీచమైన పరిస్థితికి ఈరోజు మనం దిగజారుతున్నాం.